మేము శ్రీముఖి వాళ్ళ ఇంట్లో ఉన్నాం, కానీ శ్రీముఖి లేదు ఇక్కడ. చికెన్ పులావ్ చేయించుకొని తినబోతున్నాము. అండ్ చికెన్ పులావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు చేసే విధానం అన్ని కూడా మరి కాసేపు తెలుస్తాయి. పక్కెళ్ళయ్యా ఈడొకడు అవినాష్ పని చేద్దాం. ఈ వ్లాగ్ అంతా బిహేవ్ లైక్ శ్రీముఖి. శ్రీముఖిలో ఎవరు బిహేవ్ చేస్తారు? నువ్వు నేను బిహేవ్ చేస్తావు. బాబు ప్లీజ్ బాబా తీసుకో. ఎందుకు దాన్ని విలన్ చేస్తున్నాం బాబా? షీ ఇస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ షీ ఇస్ సో క్యూట్ యాక్చువల్లీ. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. చేతు టీ షర్ట్ చాలా బాగుంది. చేతు పర్ఫెక్ట్ ఉంది నీకు. శ్రీముఖి టీ షర్ట్. అవునా? బేసిక్ గా అను ఏమైనా డిస్టర్బ్ చేస్తే అన్ని మర్చిపోతుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను ఒక మ్యూజిక్ కొడతా, సాంగ్ గెస్ట్ చేయ. చిలుకు రవ్వలో చిలుకు రవ్వలో సినుకు రవ్వలో సినుకు రవ్వలో. Hey guys, welcome to Mukku Avinash YouTube channel. Please subscribe to RJ Chaitu. ఆ పక్కెళ్ళి ఫస్ట్ ఉండి ఆ పక్కన ఉండద్దు. Well, ఈ ప్లేస్ చూస్తుంటే ఎక్కడ ఉన్నామో అర్థమవుతుంది కదా. మేము శ్రీముఖి వాళ్ళ ఇంట్లో ఉన్నాం, కానీ శ్రీముఖి లేదు ఇక్కడ. ఎందుకంటే శ్రీముఖి US లో ఉంది, కానీ మేము శ్రీముఖి ఇంట్లో చిల్ అవుతూ ఉన్నాం. బికాస్ శ్రీముఖి కా బ్రదర్ సిస్టర్ ఉన్నాడు కాబట్టి. ఓకే. శ్రీముఖి లేకుండా ఫస్ట్ టైం మేము చేస్తున్నాం. చాలా బాధ అనిపిస్తుంది. ఏంటది? అదే వ్లాగ్ చేస్తున్నాము, చాలా బాధ అనిపిస్తుంది. శ్రీముఖి వ్లాగ్ లో ఏమంటే మామూలుగా ఫుడ్ బ్లాగ్ ఉంటాను కాబట్టి అను పులావ్ చేస్తుంది. శ్రీముఖి లేకపోయినా శ్రీముఖి కిచెన్ యూస్ చేసుకొని శ్రీముఖి వాళ్ళ ఇంట్లో ఉన్నామంటే మేము ఖచ్చితంగా తింటాం. కాబట్టి ఈ రోజు అను చేతుల మీదుగా చికెన్ పులావ్ చేయించుకొని తినబోతున్నాము. అండ్ చికెన్ పులావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు చేసే విధానం అన్ని కూడా మరి కాసేపు తెలుస్తాయి. పక్కెళ్ళయ్యా. ఈడొకడు మరి కాసేపట్లో అన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తాం కాబట్టి మీరు స్కిప్ చేయకండి. మేము స్నాక్స్ అడిగినాం కాబట్టి ఆనియన్ పకోడీ చేస్తుంది. పకోడీ కోసం ఆనియన్స్ ఇంకా మిర్చి కట్ చేస్తుంది. అనుజ హాయ్. అనుజ ఏంట్రా నన్ను ఎక్కడ అడిగినా ఎలా చేస్తుంది అను కుకింగ్ అంటే ఓకే నాట్ బ్యాడ్ అని అంటాడు. తినేటప్పుడు మాత్రం సూపర్ 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 అని అంటాడు. అవి ఆనియన్ పకోడీ కావాల్సిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిరకాయలు కట్ చేస్తూ చికెన్ పులావ్ కి మరి కాసేపులో చికెన్ రెడీ చేస్తాము. అండ్ యా సూపర్ ఎక్సైటెడ్ బికాస్ మా ప్రిన్సిపల్ లేదు మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడానికి. ప్లీజ్ చేయదు అలా చేయొద్దు. ఈ అన్ని శ్రీముఖి డైలాగ్. ప్లీజ్ చేయదు. నువ్వు పంజాబ్ అవినాష్ పని చేద్దాం. ఈ వ్లాగ్ అంతా బిహేవ్ లైక్ శ్రీముఖి. శ్రీముఖిలో ఎవరు బిహేవ్ చేస్తారు? నువ్వు నేను బిహేవ్ చేస్తావు. బాబు ప్లీజ్ బాబా తీసుకో. చేసుకో బాబా, అన్ని నువ్వే చేసుకో. ఎందుకు దాన్ని విలన్ చేస్తున్నాం బాబా? షీ ఇస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ షీ ఇస్ సో క్యూట్ యాక్చువల్లీ. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. కాసేపట్లో హాస్ని కూడా జాయిన్ అవుతుంది. హాస్ని, సుశ్రుత్, అవినాష్, అనుజ, చైతు వితౌట్ శ్రీముఖి. చూడండి టు బి ఫ్రాంక్ అంటే శ్రీముఖి లేకుంటే కొంచెం నా ఫ్రెండ్ డిస్టర్బ్ చేయకూడదు, ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను కాల్ చేయట్లేదు. ఓకేనా? ఆనియన్ పకోడీకి ఆనియన్స్, ఉప్పు, కారం, మిర్చి అవన్నీ వేసారు. ఈ ఆయిల్ లో ఫ్రై చేస్తాం. ఇప్పుడు నువ్వు కాల్స్తున్నావా? కాల్చట్లా వేస్తున్నాం. ఆనియన్ పకోడీ. చేతు టీ షర్ట్ చాలా బాగుంది. చేతు పర్ఫెక్ట్ ఉంది నీకు. శ్రీముఖి టీ షర్ట్. అవునా? నేను ఆఫీస్ కి వేరే జాకెట్ వేసుకున్నా, ఇరిటేటింగ్ ఉందని చెప్పేసి శ్రీముఖి రూమ్ లో ఎదిగితే టీ షర్ట్ దొరికింది. ఓకే, ఇప్పుడు మేము ఆయిల్ని ఇట్లా కొంచెం హీట్ చేసుకుంటాం. ఎందుకంటే బిఫోర్ హీట్ చేసుకుంటే కొంచెం క్రిస్పీ అవుతుంది. అందుకే అనుజ అది రెడీ చేసావా? కొంచెం తొందర చేయ అనుజ. ఓకేనా? ఆశ ఎక్కడ బాబు? వస్తుంది. నువ్వు ఏమన్నా ఏదో చెయ్యి పని. అది ఫ్రిడ్జ్ సైడ్ పెట్టా. సైడ్ చేతు ప్లీజ్ చేతు. నువ్వు మధ్యలో ఏలు పెట్టకి అర్థమైందా? నువ్వు ఏలు పెట్టి అనవసరంగా డిస్టర్బ్ చేయకు. ఫస్ట్ మీరు అటు కూర్చోండి. ఇప్పుడు మేము ఏం చేసామంటే పిండి కొంచెం వేసాము. యాక్చువల్లీ ఇప్పుడు వేయకూడదు, కానీ చేతు ఆగమాగం వేసిండు. బాబు దాన్ని పట్టుకో కాసేపు. నాకు ఈ వీడియో చూసాక అవినాష్ కి పగులుద్దని ఉంది. చూడు ఇలా మిక్స్ చేస్తే దీంట్లోంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ తోనే దీన్ని పిసుక్కోవాలి. ఇలా
మనం ఆయిల్ వేడైందో లేదో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. వావ్ ఏం చేస్తున్నావు అవినాష్? చెత్త మళ్ళీ వీడియో చూసి ఏంద్రా నిలుతుంది మళ్ళీ అది అందుకే. ఇట్లా వేడి వేడి ఆయిల్లో పకోడీలు వేసుకుంటే క్రిస్పీ యమ్మీ పకోడీస్ వస్తాయి. శ్రీముఖి నీకు యూఎస్ పంపిస్తాను ఫ్లైట్లో, ఓకేనా? ఇది చాలా ఏం చేస్తున్నావు? చికెన్ పులావ్. ఆ చికెన్ నేనే ఫ్రెష్ గా కడిగిన. ఎస్, చికెన్ నేను తీసుకొచ్చాను, నువ్వు అడిగావా? చేతు గడిగాడంట. చికెన్ పులావ్ అను చికెన్ పులావ్ బాగా చేస్తుంది ఇంట్లో. ఒక వాయిల్ పెట్టాము. నెక్స్ట్ చేతు అడబెట్టు అంతా ఒకేసారి చేద్దాం. చేతు అయితే ఒక వాయి అయిపోయింది, అది ఇంకోటి ఉంది. చేతు అవినాష్ ఈస్ చేతు, ఐ యామ్ శ్రీముఖి. ఓకే, సో సాయంత్రం 4 స్టార్ట్ చేసి అయితే లేదా మీకోసం ఏం లేదు పాప, ఏం కాదు. ఓకే కూల్, అంతా నువ్వు అనుకున్నట్టే అయితే. ఓకేనా? అవుతుందిరా, కానీ 4 నుంచి మీకోసం కష్టపడుతున్నా అని చెప్తున్నా. యాక్చువల్లీ నువ్వు నీ చేతి వంట తిన మాకు ఆశపడుతున్నారు. బట్ నువ్వు చేసిన బట్ 4 కానీ 3 కానీ చాలా స్వీట్ గా ఉంటుంది. అండ్ నేనా అది నువ్వు చేసేది? ఇలాగే ఏం కాదు పప్ప, బాగుంటుంది పప్ప. పప్ప ఏం కాదు పప్ప, బాగుంటుంది పప్ప. శ్రీముఖి నేను ఆశని అక్క ఇంకెంత టైం? The second wire we gonna take out. చేతిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి, మీ ఆధార్ కార్డు పెట్టండి. చేతు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. చేతు కూడా మ్యాచెస్ చూస్తున్నాడు. మన మ్యాచెస్ అంటే ఐపీఎల్ మ్యాచెస్ అంటాడు, ఆ మ్యాచెస్ కాదు. పెళ్లి చూసుకొని థాట్ లో ఉన్నాడు. ఏమన్నా చేతు అంటే ఇంట్రెస్ట్ ఉంటే సీరియస్ కడుతున్నాను, కింద కమెంట్ పెట్టండి. ఓకేనా? సెకండ్ అని చెప్పేసి ఈ పాడికి 2 పళ్ళతో ఒకటే పళ్ళని చేసాం అంతా. అవినాష్ అట్లా ఏమాక, చేతు మాకు కావాలి. శ్రీముఖి కంట్రోల్ చేసి నువ్వు కంట్రోల్ చేసి ఏందయ్యా మాకు ఇది? కంట్రోల్ చేసే అలా ఉండవు, కంట్రోల్ చేయవచ్చు. అంటే వాట్ డు యు మీన్ బై దట్? వాట్ డు యు మీన్ బై దట్? వాట్ టెల్ మీ. ఈరోజు అను పలావ్ చేయబోతుంది. బేసిక్ గా అను ఏమైనా చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే అన్ని మర్చిపోతుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చికెన్ పులావ్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్ కట్ చేసుకోవాలి. అంటే మేము ఒక కేజీ వండుకుంటున్నాం అనమాట. ఇప్పుడు కేజీ చికెన్, ఇది వచ్చేసి కేజీ చికెన్. నేను కరివేపాకు వేసాడు. ఇవన్నీ అవసరం లేదు. కావాల్సిన పదార్థాలు చికెన్, ఆనియన్, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, పుదీనాకు. కావాల్సిన కారము, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా కావాలి. సో ఆయిల్ వేసాము, ఇంకా గీ వేసాము. ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ కదా, 3 షాజీరా, ఇలాచి, లవంగం, చెక్క, పుదీనా వేసాము. ఇంకొంచెం పుదీనా పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. మళ్ళీ వేయాలి అది తర్వాత. కొత్తిమీర. ఫ్రెండ్స్ ఒక స్మైల్ ఇస్తా, దాని అర్థం ఏంటో చెప్పండి కింద. బేసిక్గా మాకు తెలుసు దాని అర్థం ఏంటో. మామూలుగా మాస్ బ్యాచ్ ఉంటారు మనం ఫ్రెండ్స్ బాయ్స్, వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఒక స్మైల్ ఇస్తా, నాకు కింద అర్థం ఏంటో కింద దీని అర్థం ఏంటో చెప్పండి. ఇగో ఇవన్నీ డీప్ ఫ్రై అవ్వాలి మంచిగా. నేను ఇప్పుడు మ్యూజిక్ కొడతా, సాంగ్ గెస్ట్ చేయ. చిలుకు రవ్వలో చిలుకు రవ్వలో సినుకు రవ్వలో సినుకు రవ్వలో. నౌ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇది మస్తు ఫ్లేవర్ ఇస్తుంది. 2 స్పూన్స్. అంత అయింది. ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ వేయాలి. చేతు కడిగిన చికెన్. సో కాసేపు అది మగ్గనియాలి. ఆ తర్వాత మిర్చి పౌడర్ అండ్ ధనియాల పొడి అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ వేయాలి. ఒక్కసారి ఇది కొంచెం ఎలా కుక్ అయిందో చూసుకున్నాము. అవి అలా కాదు. సో ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు టమాటోస్ వేసేయాలి. సో ఇలా కప్పేస్తే కొంచెం దానికి బాగా హీట్ తగిలి తొందరగా మగ్గిపోతాయి టమాటోస్. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో ఇందాక టమాటోస్ వేసాం కదా, ఒకసారి మగ్గాయో లేదు చూద్దాము. మగ్గాయి, ఇదిగోండి.
ఇలా మొత్తం మెత్తగా అయిపోవాలి టమాటోస్. నేను టమాటోస్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఆల్రెడీ మధ్యలో ఒకసారి కలిపాము, యా. మంచిగా అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాటర్. మనం రైస్ ఏదైతే వేసుకున్నామో అదే కప్పుతోని అంతేనా? ఎస్, ఆ కప్తోని డబల్ టైమ్స్ వాటర్. డబల్ టైమ్స్. ఓకే. 1 ఎన్ని కప్స్ రైస్ వేసావు? 4 2 7 8. ఓకే, 4 కప్స్ రైస్ వేసుకున్నాం కాబట్టి డబల్ టైమ్స్ 8 కప్స్ వాటర్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఒకసారి మిక్స్ చేసుకోవాలి నీట్గా. మిక్స్ చేసుకొని ఇంతసేపు మనం కుక్ చేసింది సిమ్లో కదా, ఇప్పుడు మనం హైలో పెట్టేసుకోవాలి ఓకే బాగా. సో వాటర్ పోస్తాం కదా, వాటర్ పోసాక ఇక్కడ మనం ఉంచుకున్నాం కదా ఆల్రెడీ మిగిలించుకున్నది. ఏంటి అవి చెప్పు? పుదీనా, పుదీనా, కొత్తిమీర మిక్స్డ్. షాహీ బిర్యానీ మసాలా అని ఉంటుంది. సో ఆ బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా, ఓకే, బిర్యానీ మసాలా. ఇదైతే నాకు టేస్ట్ బాగా అనిపించింది, అందుకే చెప్తున్నా. బాయిలింగ్ వాటర్ లో రైస్ వేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నానబెట్టేసుకున్న రైస్. గైస్ నేను వచ్చాను. హాయ్. గైస్ ఎలా ఉందో చెప్పండి. నైస్ బాగుంది హాసిని, చాలా బాగుంది. ఫస్ట్ టేస్ట్ ఇచ్చుడు, మన ఇది కాదు, పీస్ కాదు, రసం. పర్ఫెక్టా? సాల్ట్ దీంట్లో వాటర్ కూడా వేసాక మళ్ళీ సిమ్ లో పెట్టేసేయాలి 20 minutes అంతే. అంతేనా? ఓకే. చేతు గైస్, ఇప్పటివరకు నాకు ఒక 100 కమెంట్స్ వచ్చాయి చేతు ప్రపోజల్స్ గురించి. ఎవరెవరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఒకరే. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్జే చైతు. నా దాంట్లో కూడా బ్లాగ్స్ వస్తున్నాయి, ప్లీజ్ డూ వాచ్. అయితే కొత్త షో కూడా స్టార్ట్ అవుతుంది, బిగ్ టైం పాస్. సో ప్లీజ్ డూ వాచ్. అంత దూరం పోయి కప్పులో వాటర్ అవుతున్నాను. లాస్ట్ టైం మర్చిపోయాను, యాక్చువల్లీ అప్పుడు ఆ సీన్ లేదు కాబట్టి ఇద్దరు ఒకే సైతం అని చెప్పి తీసుకొచ్చాను. ఫర్ యూ బోబరీ బాడీ. లాస్ట్ టైం నువ్వు లేవు కాబట్టి తీసుకురాలేదు. నేను ఉన్నాను కానీ తీసుకురాలేదు. లేదు, నువ్వు ఉన్నావు. సారీ, సుష్టుత్ లేడు. సారీ, సుష్టుత్ లేడు, అందుకే. ఎస్, చాలా బాగుంది. చూడు. మొత్తం అసలు ఒక హాస్ని. సో ఆనియన్స్ కాంబినేషన్ కోసం కట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ హియర్ వి గో. వావ్, స్మెల్ అయితే స్మెల్ అదిరిపోయింది. అయితే బాగుంది. చూద్దాం టేస్ట్ చేసేటప్పుడు. ఓకే, రైట్. సో ఇలా కుక్ అయిపోవాలి, అంటే వాటర్ ఏమి ఉండకుండా Once మనం చెక్ ఇంకా చేసుకోవచ్చు మిడిల్ లో. బట్ పీసెస్ ఉంటాయి కాబట్టి అంత ఈజీ ఉండదు. కార్నర్ నుంచి చెక్ చేయాలి. పర్ఫెక్ట్ ఉడికింది కదా. యా. ఓకే, ఫైనల్లీ చికెన్ పులావ్ అను చేసింది, రెడీ. పులావ్ అయిపోయింది ఫైనల్ గా. ఇంకా టేస్ట్ చేయడం కన్నా ఆశని టేస్ట్ చేయ ఒకసారి. ఎందుకు మేము కూడా చేస్తాం. అందరు టేస్ట్ చేయకండి. టేస్టింగ్ టైం. బాగుందా? నాకు పెడుతున్నట్టు పెట్టి మాడున్నట్టు. నాకు ఒక స్పూన్ బాగుంది, వేడి వేడిగా ఉంది. వావ్, దీనిలో అలా పీస్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటది. బాగుంటుంది, సూపర్ ఎక్స్ట్రా, చాలా బాగుంది. ఎక్స్ట్రాడనరీ కాదు కానీ సూపర్. యా, అంటే నువ్వు ఓన్లీ సిమ్ముకి వాటికి ఎక్స్ట్రా చెప్తావు కదా, నువ్వు మాకు చెప్పవు కదా. లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ తనకు కుకింగ్ ఎక్కువ రాకపోయినా ట్రై చేసింది. నైస్. నేనేం అనలేదు బాబు మీ ఆవిడని. సూపర్ ఉంది. కానీ ఎక్స్ట్రా రాకపోయినా ఓకే అన్నావు. రైట్. లేదు, చేతికి మ్యారేజ్ అయినా మీ వైపు ఇదే చూద్దాం అప్పుడు, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. యాక్చువల్గా చాలా స్పైసీ ఉంది. నార్మల్గా పులావ్ అంటే లెస్ స్పైసీ ఉంటుంది, ఇది చాలా స్పైసీ ఉంది. దీనిలో గ్రేవీ ఏం అవసరం లేదు, ఉత్తిదే మంచిగా ఆనియన్స్ నంచుకొని ఆనియన్స్ పెట్టుకొని. ఓకేనా? ఎస్, తెలంగాణ సైడ్ కొంచెం స్పైసీ ఎక్కువ కరిగినారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మొక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. శ్రీముఖి ఆశని.